ఆరాధన వాక్యం విందాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. అయితే మనందరము ఇక్కడ ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేసేదానికి వచ్చాం. ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనము చేయవలసిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటివి అంటే రెండు ఉన్నాయి. రెండు ఆరాధన, ఇంకొకటి ప్రార్థన, ఆరాధన. ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, కానీ ఒకసారి నేను రిమైండ్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఆరాధన అంటే మూడు విషయాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చిన్నపిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారని కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు, కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడతాను. WPT, వర్షిప్, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. అలాగే ప్రార్థన అంటే 4 అక్షరాలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరైనా తెలుసుంటే చెప్పండి. యాక్స్, ACTS, అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. ఆరాధన, స్తుతి, అలాగే కృతజ్ఞత అర్పణ అనేది ఆరాధనకు సంబంధించిన 3 విషయాలు. ఆ ఆరాధన చేసే సమయంలో మనము దేవుణ్ణి ఏమాత్రము అడగము కదా. దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి స్తుతిస్తాము, దేవునికి వందనాలు చెప్తాం. అదే ప్రార్థనలో అయితే మొదట కొన్ని వచనాలు, కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు దేవుణ్ణి అడోర్ చేస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, దేవా మాకు ఇవి కావాలి, ఇవి ఇస్తారా, మీ చిత్తములో ఉన్న విషయాలను మీరు మాకు అనుగ్రహిస్తారా అని చెప్పి మనము దేవుణ్ణి అడుగుతాం. అయితే ఇంకొక వ్యత్యాసం ఏంటంటే పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన ఉంటుందా? ప్రార్థన ఉండదు. కేవలము ఆరాధన, స్తుతి మాత్రమే ఉంటాయి. ప్రార్థన అస్సలు ఉండదు. కానీ భూమి మీద మనం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాము. అయితే ప్రత్యేకంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దర్శన ప్రకారము ఈ మొదటి సమయం మనము దేవుణ్ణి ఆరాధిస్తాము. ఈ ఆరాధించక మునుపు అయ్యా మా హృదయాలను కడగమని చెప్పి దేవుణ్ణి కోరుకొని ఇక్కడ ఈ సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధన చేసేదానికి మనం ఇక్కడ ఉన్నాం కదా. అయితే నేను దేవుడు అంటే మన దేవుడు ఎవరు అని కొన్ని మాటలు నేను మరి ఒకసారి మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుడు ఎవరు? ఇంగ్లీష్లో టైం, స్పేస్ అండ్ మ్యాటర్. కాలము లేదు ఆయనకి. దేవుడు కాలమును సృష్టించిన వాడు. తర్వాత దేవుడు ఒక పదార్థాన్ని సృష్టించిన వాడు. సృష్టికర్త అయినటువంటి ఒక్క మాట చేత సృష్టించిన ఆ మహా గొప్ప దేవుడు మన దేవుడు. మనందరికీ తెలిసి ఈ మాటలు. అయితే దేవుని వాక్య గ్రంథంలో ఉంటది కదా, దానియేలు 2:22. ఎవరైనా చదువుతారా? దానియేలు 2:22. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని అంటారు. వెలుగు యొక్క నివాస స్థలము. మనకు వెలుగునిచ్చేది ఎవరు? సూర్యుడు. సూర్యుడికి ఒకవేళ దేవుని దగ్గర ఒక చిన్న రూమ్ ఉందేమో అర్థం చేసుకుంటే. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. అలాగే ఆ సూర్యుడు అనేది కొంచెం సైంటిఫికల్ గా మనం కొన్ని మాటలు చూస్తే ఆ సూర్యుడు అనేది ఎక్కడ ఉన్నాడు అంటే మిల్కీ వే గెలాక్సీ అంటారు కదా, పాలపుంతలో చాలా గ్రహాలు ఉంటే 5 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. ఒక పాలపుంతలో మాత్రమే సూర్యుడు, భూమి, 9 గ్రహాలు ఉన్నాయి కదా. ప్లూటో ఇలాగా పిల్లలు చదువుకుంటా ఉంటారు మన స్కూళ్ళల్లో. 9 గ్రహాలు ఉండేదాన్ని మిల్కీ గెలాక్సీ వే అంటారు, పాలపుంత అంటారు. అయితే ఆ పాలపుంతలో ఎన్ని ఉన్నాయి అంటే 1.5 బిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. మన భూమిలాగా 1.5 బిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. తర్వాత స్టార్స్ ఎన్ని ఉన్నాయి? 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రాత్రిలో. ఆ స్టార్స్ కేవలము భూమికి దగ్గర ఉండే స్టార్సే. కానీ ఆ మిల్కీ వే గెలాక్సీలో 400 బిలియన్ చేత సృష్టించిన ఆ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీ ముందుకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. అలాంటి మిల్కీ గెలాక్సీ వేలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 2 ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. 2 ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గూగుల్లో స్టార్స్ ఉన్నాయి.
మనమైతే మన కనుచూపు మేర కనపడేది చిన్న స్టార్స్, ఒక చందమామ, అంతే కదా. కానీ 2 ట్రిలియన్ గెలాక్సీస్ అంటే మనమందరము తినేదానికి, అన్నం వండేదానికి డేక్షాల్లో బియ్యం వేస్తారు కదా, ప్రాబబ్లీ ఒక 200 మందికి అన్ని గెలాక్సీలు ఉన్నాయంట. ఒక్కొక్క గెలాక్సీలో 400 బిలియన్ ప్లానెట్స్ అట్లా ఉండేవి. అన్ని ఉన్నటువంటి ఆ సృష్టిలో భూమి కదా, ఆ సృష్టి అంతటికి అతీతుడైన దేవుడు మన దేవుడు. సత్యాన్ని మనం ఒకసారి గమనించాలి. అలాగే కీర్తన 147:4 ఏమనుంది? కీర్కి పేర్లు పెట్టి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు కదా. 2 ట్రిలియన్ గెలాక్సీలలో ఉండే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ప్రతి నక్షత్రానికి దేవుడు పేర్లు పెట్టి ఉన్నాడు. ఆ దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో నిన్ను నన్ను ఈరోజు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు అని మనము ఈరోజు చూసుకుంటా ఉన్నాం. కాబట్టి యెషయా 14వ అధ్యాయం ఒకసారి చూస్తే, ఆ దేవుని సన్నిధిలో ఎవరు ఉన్నారు అని అంటే, ఒక 3 ఏంజల్స్ ఉన్నారు అప్పట్లో. 3 ఏంజల్స్ లో ఒక దూత త్రోసివేయబడ్డాడు పరలోకము నుండి రెండవ ఆకాశానికి త్రోసివేయబడ్డాడు. ఎవరు? ఆయననే లూసిఫర్. ఆయన గురించి 2 మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఆ లూసిఫర్, దేవుని దగ్గర 3 ఏంజల్స్ ఉండేవారు. లూసిఫర్, గబ్రియేలు దూత, అలాగే మిఖాయేలు దూత. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయితే లూసిఫర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఆయన అక్కడ దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. ఆయన ఎప్పుడైతే ఆ తలంపు ఆయన హృదయంలోకి వచ్చిందో, ఇమ్మీడియట్ గా వెంటనే ఆయనను దేవుడు త్రోసేశాడు. దాన్నే ఏమంటారు? గర్వము అంటారు. ఇవాళ రేపు మన భాషలో మాట్లాడుకోవాలంటే ఈగో. మనందరికీ ఈగో ఉంది. దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక్కొక్కసారి మన పరిస్థితులు మనకు అడ్డుగా వస్తాయేమో. దేవుణ్ణి ఆరాధన చేసేదానికి, స్తుతించేదానికి ప్రొద్దున్నే లేచి తయారుపడడం విషయంలోనో, లేదా ఇంట్లో విషయాలు ఏదో ఒకటి చికాకులో ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చాం. అయితే నేను మీకు 4 రకాలైనటువంటి ప్రజలను మీ ముందుకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ఈ లూసిఫర్ విషయంలో 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏదంటే, ఆయనలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు మన బ్రదర్స్ ఎంత చక్కగా పాటలు పాడారు కదా, వాయిద్యాలు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ను జత చేర్చి ఎంత మంచి మెలోడియస్ మ్యూజిక్ వస్తుందో, ఆ మ్యూజిక్ తెచ్చేటటువంటి ఆ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తనలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ కి వచ్చిన ఆలోచన దేవునితో సమానముగా చేసుకోవాలనుకున్నాడు. మనందరికంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిసి ఆరాధన చేస్తే, దేవుని స్తుతిస్తే మ్యూజిక్, ఆ మెలోడీని వస్తుందో, దానికంటే ఆ లూసిఫర్ ఒకే ఒక ఆలోచన చేత దేవుని సన్నిధానం నుండి పడదొరవేయబడ్డాడు. కాబట్టి నీవు నేను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చాము? దేవుణ్ణి ఆరాధన చేసేకొచ్చాం. దేవుణ్ణి స్తుతించే భాగంలో నుంచి మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. అబ్రహాముకు మనకు తెలుసు కదా, అబ్రహామును దేవుడు వాగ్దాన పూర్వకంగా నేను నీకు ఒక బిడ్డనిస్తాను అని చెప్పాడు. ఏ వయసులో చెప్పాడు? 90 సంవత్సరాల వయసులో చెప్పాడు కదా. ఒకసారి చదువుదామా ఆ యొక్క పోర్షన్. ఆదికాండము 22వ అధ్యాయము
ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాలు చదివితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా మనం చూస్తే, నెక్స్ట్ ఒక 10 వచనాలు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు అబ్రహాముకి, నీకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడు కూడా వృద్ధాప్యం ముందు పుట్టాడు కదా. దేవుడు వాగ్దానము చేసిన తర్వాత వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆ ఇస్సాకుకు ప్రాబబ్లీ చిన్న వయసు ఉండొచ్చు. ఆ చిన్న వయసులో దేవుడు ఏమడుగుతున్నాడు, ఆ కొడుకును, నువ్వు ఎక్కువగా ప్రేమించే ఆ కొడుకును నాకు బలిగా అర్పిస్తావా అని చెప్పి దేవుడు ఒక మాట అడిగితే అబ్రహాం ఏమన్నాడు? ఏమైనా కాన్వర్జేషన్ పొడిగించాడా? చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? వెంటనే దేవుడు ఏది అడిగితే అది ఇచ్చే హృదయం నీలో నాలో ఉందా? అబ్రాహాము, ఒకవేళ మనము ఆ సర్కంస్టెన్సెస్ ని మనం గుర్తు చేసుకుంటే, మనం కూడా మనుషులేమే కదా. అబ్రహాము లాగానే అబ్రహామును అడిగినప్పుడు, అరే నాకు ఇప్పుడే కదా దేవుడు ఇచ్చాడు ఒక బిడ్డను, వెంటనే ఆ బిడ్డను మళ్ళీ దేవుడు అడుగుతున్నాడే అనే మిక్స్డ్ ఫీలింగ్స్ మన హృదయంలో కలత. అరే ఇదేంటిది, దీన్ని ఎట్లా డీల్ చేయాలి? మన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కదా, చాలా విడ్డూరమైన పరిస్థితులు వస్తాయి మన ఇళ్లలో, మన కుటుంబ నేపథ్యంలో. అయితే ఆ విడ్డూరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంటాం. ఒక్కొక్కసారి అయితే బిడ్డ పుడతాడు, లేదా బిడ్డ ఎదుగుతూ ఉంటాడు, మాటలు నిదానంగా వస్తూ ఉంటాయి. బాయ్స్కి అయితే మాటలు కొంచెం నిదానంగా వస్తూ ఉంటాయి. అంత లోపలే తల్లిదండ్రులు గాబరా పడిపోతారు కదా. అటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగినటువంటి అబ్రహాము ఏం చేశాడు? వెంటనే ఏ మాత్రము ఆలోచించలేదు, ఒక్క సెకండ్ థాట్ అనేది లేకుండా ఏం చేశాడు? చిత్తము ప్రభువా అని ఆ యొక్క గాడిద మీద కట్టుకొని మేబీ పైకి కొండ మీదకి వెళ్ళి, లేదా అవన్నీ కూడా పనిముట్టు తీసుకొని వాళ్ళ సేవకులను తీసుకొని అక్కడ ఉంటది. ఇది 13వ వచనంలో చూడండి. సహోదరులారా, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, ఎస్ బ్రదర్, దానికంటే ముందు వచనం చూసినప్పుడు ఏమంటాడంటే తన సేవకులతో, నేను నా కొడుకు కొండ మీదకి వెళ్ళి పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసి తిరిగి వస్తాము అని అంటాడు కదా. యాక్చువల్గా అయితే ఇస్సాకును బలి ఇస్తే ఎవరు వస్తారు వెనక్కి? ఒకడే వస్తాడు. కానీ తన హృదయంలో విశ్వాసం చూడండి, మేము తిరిగి వెనక్కి వస్తాము అని చెప్పినటువంటి అబ్రహాము విశ్వాసము వల్లే మనకు విశ్వాసము ఉందా? ఆ విశ్వాసముతో మనము దేవుని ఈ దినము ఆరాధన చేసేదానికి దేవుని సన్నిధానంకు వచ్చామా కదా. ఒక్కొక్కసారి మనకు కూడా మన పరిస్థితులు కూడా ఎట్లా ఉంటాయి, ఏమేమో జరుగుతూ ఉంటాయి. అన్ని పరిస్థితులలో కూడా మనము మొదటిగా దేవుణ్ణి ఆరాధన చేయాలి, అలాగే స్తుతించాలి. ఇంకొక 2వ ఎగ్జాంపుల్, యోబు 1:20. యోబు జీవితంలో కూడా ఏమవుతుంది? యోబు జీవితంలో యోబు దగ్గర నుంచి అన్నీ వెళ్ళిపోతాయి, చాలా నష్టపోతాడు, తన యొక్క బిడ్డలు చనిపోతారు. అటువంటి సమయంలో యోబు ఏమంటాడు? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసెను. ఆరాధన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన పరిస్థితులు చూడండి, ఎంత ఎంత బాధ, ఎంత ప్రార్థన చేయలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడు గుర్తు చేసేటటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఎవరి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు, హృదయ గోచరములను ఎరిగినటువంటి దేవుడు ఈ దినము నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు. మన పరిస్థితులు నిజంగా ఎలాగున్నాయో నాకైతే తెలియదు, కానీ ఎటువంటి పరిస్థితులలో నీవు నేను ఉన్నా కూడా మనల్ని ఈరోజు దేవుడు ఎంకరేజ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మనము వెంటనే ఆరాధన చేస్తే, దేవుణ్ణి స్తుతిస్తే ఆ పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయో తర్వాత మన జీవితంలో అవి ఒక సాక్ష్య రూపం అవుతాయి.
అయితే ఇంకొక మాటను నేను మీ దగ్గర తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ యొక్క కనాను స్త్రీ, జెంటైల్, ఒక అన్యురాలు దేవుని దగ్గరికి, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి తన యొక్క బిడ్డ గురించినటువంటి విన్నపాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, కనాను స్త్రీ, ఒక అన్యురాలు, అంటే దేవునిని ఎరుగనటువంటి ఆ స్త్రీ ఏం తీసుకొని వస్తూ ఉంది? ఒక రిక్వెస్ట్ని తీసుకొని వస్తూ ఉంది, అంటే ప్రార్థనను తీసుకొని వస్తూ ఉంది. తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరు? యేసు ప్రభుల వారు. ఒకవేళ నీవు నేను కూడా మన ప్రార్థన అంశాలని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, దేవా నాకు ఇది చేస్తారా, నా పరిస్థితి ఇట్లా ఉంది. నేను ఈ వారంలో ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తన యొక్క అన్ని అంశాలు చెప్తా ఉన్నాడు. ఆ బ్రదర్ అన్నీ చేస్తూ ఉండాలి. అందరు అంటారు ప్రార్థన చేయి అంటారు. ఎంతకాలమని ప్రార్థన చేస్తాను, నా వయసు ఏమో వెళ్ళిపోతూ ఉంది, ఇంకా మహా అంటే నేను కొన్ని సంవత్సరాలే బ్రతుకుతాను, మరి నాకేమీ జరగడం లేదు, నాకేమీ అంటే ఆయన అనుకునేది ఏమీ జరగడం లేదు అని చెప్పి చాలా నిష్ఠూరముతో, బాధతో కృంగిపోతూ ఉన్నటువంటి విశ్వాసి, యేసు ప్రభువులను వారిని ఎరిగినటువంటి విశ్వాసిలో ఉన్నటువంటి కృంగుదలను మనలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఈ కనాను స్త్రీ కూడా తన కుమార్తె దయ్యము పట్టిన ఉన్నప్పుడు ఆ యొక్క బాధను అక్కడ వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే తోటి శిష్యులు ఏమన్నా చేయి, ఈమె మనకు ఊరికి అనవసరంగా ఇక న్యూసెన్స్ అయిపోయింది, అనవసరంగా ఒక చిక్కులాగా ఉంది, ఈమెను పంపించేసే అని చెప్పి ఎవరు? తోటి శిష్యులు, యేసుప్రభు శిష్యులు యేసుప్రభుకు రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు నేను కొన్ని అంశాలను అడుగుతూ ఉంటే మన తెలిసిన బంధువులు కానీ ఇంకొకరు కానీ అలాగా కోరుకుంటారేమో, ఈ శిష్యులు కోరుకున్నట్లు, వాళ్ళకి ఇట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటా ఉండేటటువంటి సన్నివేశం కూడా ఉందేమో మన జీవితాలలో. కానీ అక్కడ చూడండి ఏం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడ ఒక మాటను మనం చూస్తే, ఆయనను 25వ వచనం చూడండి, 25వ వచనము, 25వ వచనంలో ఏమని ఉంటుంది? ఆయనను అంటే ఇంత భంగపోతున్నా కూడా, బ్రతిమలాడుతున్నా కూడా యేసు ప్రభుల వారు పట్టించుకోవడం లేదు. శిష్యులేమో ఈమెను వెళ్ళిపోమని చెప్పేస్తున్నారు, పంపించేయమని చెప్తా ఉన్నారు. కానీ ఆమె ఏం చేసింది చూడండి దేవుని బిడ్డలారా. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అయితే అక్కడ మ్రొక్కి అనే మాటలో మనం చూసినప్పుడు అక్కడ ఆరాధనతో కూడినటువంటి, స్తుతితో కూడినటువంటి ఆ హృదయాన్ని ఆమె అక్కడ సాష్టాంగపడి, అంటే మ్రొక్కి, దాంట్లో నుంచి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే వర్షిప్ అని ఉంటుంది. మన తెలుగులో ఆరాధన స్తుతి అని లేదు. ఇంగ్లీష్ వర్సెస్లో షీ వర్షిప్ ద లార్డ్ అని ఉంటుంది. ఆమె ఏం చేసింది? ఆరాధన చేసింది. ఆరాధన చేసినప్పుడు ఏమైంది? ఆ సమయంలోనే తన యొక్క కుమార్తె స్వస్థపడింది. దయచేసి గమనించారా? దానికి ముందంతా ప్రార్థన చేస్తూ వచ్చింది, దేవుణ్ణి అడుగుతూ వచ్చింది. కానీ ఏ క్షణమైతే ఆమె ఆరాధన మొదలుపెట్టిందో, మ్రొక్కి ఆయనకు ఆరాధన స్తుతిని అర్పించడము స్టార్ట్ చేసిందో, తన యొక్క రిక్వెస్ట్ ఇమ్మీడియట్గా అక్కడ దేవుడు ఆ యొక్క బిడ్డను స్వస్థపరచడం జరుగుతూ ఉంది కదా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తున్నారు, ఎటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలతో నడిపిస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే, ఈ ఆరాధన అనేది కూడా ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఆరాధన స్తుతి కేవలము ఆదివారము సంఘములో అందరి ముందర పెదవులు విప్పి చేసేటటువంటి ఆరాధన మాత్రమే ఆరాధనగా ఉండకూడదండి. మన ఆరాధన ఎలాగుండాలి? మన హృదయము ఎప్పుడు కూడా స్తుతి ఆరాధన చేత నింపబడి, దేవునికి మనం ఎప్పుడు థ్యాంక్ యూ, ఐ వర్షిప్ యూ, దేవా నిన్ను నేను ఆరాధిస్తున్నాను, దేవా నిన్ను నేను స్తుతిస్తున్నాను అనేటటువంటి ఒక లైఫ్ స్టైల్లో,
మండే నుంచి సాటర్డే వరకు మన ఇష్టం వచ్చినట్లు బ్రతికి ఏదో ఆదివారం వచ్చే వేళకి ఆదివారము అందరూ వినపడే విధంగా మనము చేసే ఆరాధన మాత్రమే కాకూడదండి. సోమవారం నుండి శనివారం వరకు జీవించే ఆ జీవితంలో కూడా, ఆ బ్రతుకులో కూడా మన దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఇంతవరకు గమనించాం. అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతి ఆరాధన చేత ఎప్పుడు కూడా అది ఒక లైఫ్ స్టైల్ లాగా అయిపోవాలి. అది ఒక లైఫ్ స్టైల్, మన యొక్క జీవిత శైలి అయిపోవాలి. అటువంటి దేవుని బిడ్డగా నీవు నేను మారాలి. అయితే నేను చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కొంతమందిని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి, తర్వాత వారు జ్ఞానులే కాకుండా వారు చాలా ధనికులుగా ఉండొచ్చేమో. ఎందుకంటే వారు ఆ యేసు ప్రభుల వారికి పుట్టినటువంటి ఆ యేసు ప్రభుల వారికి వారు సాంబ్రాణి బోలము ఆ యొక్క అర్పణలను తీసుకొని వచ్చారు. ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు? 2 years, 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఒకవేళ వారు చైనా లేదా ఇండియా దేశం నుంచి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి ఆ ఒంటెల మార్గమున వెళ్తే 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలలో యేసు ప్రభుల వారు 2 సంవత్సరాల కంటే పైబడిపోయాడు కదా మానవ శరీరములో. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, నీవు నేను ఒకవేళ దేవుణ్ణి ఆరాధన చేసేందుకు ఒక అర్ధ గంట కాదు, ఒక గంట కాదు, లేదా ఒక్కొక్కసారి రాత్రంతా మేల్కొని ప్రయాణం చేసి మనము రావాల్సిన స్థలం ఏదైనా, వెళ్ళవలసిన స్థలం ఏదైనా ఉంటే కూడా మన హృదయంలో మన మైండ్ని మనం సెట్ చేసుకొని వెళ్ళి దేవునికి అర్పణలు ఆరాధనలు చెల్లించబద్దులమై ఉంటున్నాం కదా. ఆ ధనికుల వల్లే కొంతమందికి మన సంఘంలో లేదా మన కుటుంబాలలో ఏ కష్టము నష్టము బాధ లేకుండా చాలా వాళ్ళకి నెలసరి ఆదాయం పడతా ఉంటుంది, చాలా లగ్జీరియస్ లైఫ్ జీవిస్తూ ఉంటారు, సేవింగ్స్ చాలా ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళకి ఏ బాధ కష్టము నష్టం ఉండదు. అయినప్పటికీ ఈ జ్ఞానులు ఏం చేశారు? 2 సంవత్సరాలు ప్రయాణము చేసి ఓపికతో పని కట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేసేందుకు వారు బయలుదేరి వచ్చారు. దేవుణ్ణి ఆరాధన చేసే సమయంలో ఆ హేరోదు రాజు ఏం చేశాడు? వారికి మీరు కనుక్కొని ఆ రాజు ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా ఆరాధిస్తాను అని అన్నాడు. కానీ తన హృదయంలో ఏముంది? యేసు ప్రభుల వారిని చంపేదానికి ఆ మాట అడిగాడు కదా. ఒక్కొక్కసారి మన హృదయంలో కూడా ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయండి. ఆరాధన చేయాలన్నా వద్దా, ఆరాధన స్తుతించాలన్నా వద్దా. ఆ యొక్క హేరోదు రాజు కూడా నేను ఆరాధన చేస్తాను అనేటటువంటి భావన చెప్తున్నాడు, కానీ తన హృదయంలో ఆ రాజును యేసు ప్రభుల వారిని చంపాలని కనుక్కుంటా ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మన హృదయాలు కూడా మిక్స్డ్ ఫీలింగ్స్తో, అబ్రహామును చూసాము, యోబును చూసాము, అలాగే కనాను స్త్రీని చూసాము. మన జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేసే బదులముగా, దేవుణ్ణి స్తుతించే బదులముగా మనము, నాకు తెలుసు ఇక్కడ ఆరాధన సమయము స్టార్ట్ అయ్యే వేళకి చాలా క్విక్గా సిస్టర్స్ బ్రదరు వేరే వాళ్లకు సమయం కూడా ఇవ్వనటువంటి అంత క్విక్గా చేసేటటువంటి అలవాటులో మన సంఘస్థులు ఉన్నారు. అది చాలా ఎంకరేజింగ్గా కనపడుతుంది కదా. అయితే నేను మొదటి 5-10 నిమిషాలు ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దామని, తొందరగా సమయం తీసుకొని ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకొని క్విక్గా వేరే వాళ్ళు ఆరాధన చేయక ముందే దేవుణ్ణి ఆరాధన చేసే మొదటి బిడ్డలుగా ఉండాలని చెప్పి వారు ఇది వరకు 4-5 వారాలలో ఈ నెలలో ఆరాధన చేయని వారు ఎవరైనా ఉంటే ఆరాధన చేస్తారా అని చెప్పి నేను దేవుని సన్నిధానంలో మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. అవును, ప్రతి దినము ప్రతి ఆదివారము చాలా క్విక్గా చేసేవారు అందరూ ఉన్నారు, కానీ ఎప్పుడు చేయనటువంటి వారు లేదా 6 నెలలకు ఒకసారి అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు మొదటి 5 నిమిషాలు మనం టైం ఇస్తే వాళ్ళు చేస్తారేమో. ఆ విధంగా మన అందరము కలిసి